अरे आज 16th है ये। ओह, भी कमाल अच्छा, है अच्छा। यार। चल ऊपर आ। Hey! No! Get back! Get back! Don't take the left! Take the right! నెంబర్స్ ఏంటి? 24342434. 24342. ఎనీ లీడింగ్ జీరోస్? నో సార్. ఐ సీ. అయితే ఎస్టీడీ కూడా కాదు. అబ్బాయి మరి చనిపోయింది ఎవరు? సుల్తాన్. ఫైర్ అలారం మోగినప్పుడు లిఫ్ట్ దగ్గర నేను సరిగ్గా చూడలేకపోయిన ఆ వ్యక్తి అభయ్ కూడా కావచ్చు కదా. ఐ థింక్ ఇట్ ఈస్ అభయ్. యూ డోంట్ నో, యూ థింక్. యా, అండ్ ఐ థింక్ ఐ కెన్ థింక్ ఎ బిట్ లైక్ హిమ్ టు. అలాగే థింక్ చేసి ఇప్పుడు అభయ్ ఎక్కడున్నాడో చెప్పొచ్చుగా. ఇప్పుడు ఫర్ ఆల్ యు నో, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది బయట చీకట్లో నుంచుని వింటున్నాడేమో. ఐ విల్ టెల్ యూ వాట్, ఈ అపరాధ పరిశోధన అంతా మాకు వదిలిపెట్టి మీరిద్దరూ ఫ్లైట్ పట్టుకొని ఎక్కడికైనా బయటూరుకి వెళ్ళండి. బయటూరుకి వెళ్తే మిమ్మల్ని ఫాలో అవుతూ రాడు కదా ఈ అభయ్ సుల్తాన్, హూ ఎవర్ హీ ఇస్. అభయ్ అయితే తప్పకుండా వస్తాడు. ఐ అగ్రీ, కానీ అతను అభయ్ కాదు కదా. విజయ్, గోవా, డార్జిలింగ్ ఎక్కడికైనా పోవచ్చుగా. అసలు ఇండియాలోనే వద్దండి, మీరు విదేశాలకు వెళ్ళండి. సరిపోయింది. ఇలా చూడండి, నేను కమాండోనే. ఎవరెవరికో భయపడి ఊరొదులు దేశానదులు పారిపోలేను. వాళ్ళ ఇఫ్ యు ఇన్సిస్ట్, హౌ అబౌట్ ఊటీ? వై ఊటీ? ఎలాగో అక్కడ మన ఇల్లు అమ్మితే రిజిస్ట్రేషన్ కున్నూరు వెళ్ళాలి. సో ఐ థాట్ ఐ కంబైన్ బోత్. వాట్? ఓకే ఓకే, కానీ ఆర్మీ డే పెరేడ్ అయిన తర్వాత వెళ్ళడం కుదురుతుంది నాకు అక్కడ. ఆఫ్ కోర్స్, హీస్ బీయింగ్ ఆనర్డ్ ఆన్ ఆర్మీ డే పరేడ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. On the 3rd of December 2000, Major Vijay Kumar of 51 Special Action Group killed 14 militants and rescued 6 foreign nationals in the Kashmir Valley. For this gallant act, he is being awarded the Sena Medal for Gallantry. కేర్ఫుల్ ప్లీజ్. నీకేం కాలేదుగా? ఏం కాలేదు కదా నన్ను అడగాలి.
సారీ చెప్పడం వదిలేసి కేర్ఫుల్ అట కేర్ఫుల్. మళ్ళీ ఇటువైపు వస్తారా? అవును. సారీ. దెన్ ఐ రిపీట్, బీ కేర్ఫుల్. మామూలు వాళ్ళ కాళ్ళు తొక్కితే పర్వాలేదు, తను కడుపుతో ఉంది, జాగ్రత్త. అరే, ఆ అమ్మాయి కడుపుతో ఉందన్న విషయం నాకెలా తెలుస్తుంది? ఇంకా సేపట్లో మైక్ లో అనౌన్స్ చేయమని చెప్తాను. చెప్పు. Look at her. ఏంటి ఏంటి తెచ్చు? ఏమైంది? తంతున్నాడు. ఎవరు? నా బాబు పాపు. ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ మూమెంట్. కడుపుల బాబు కదులుతున్నాడు. ఎవరైనా బిడ్డే దిష్టి తగులుతుంది. అరవకు. ఎక్కడికి వెళ్తున్నావు? థ్యాంక్ యూ. You're welcome. Hi. Sorry, wrong number. ఆగాడిది ఎక్కడ? ఇక్కడ తలుపుందా? Too many doors, blurry confusion. Chup. అరవకు, చచ్చిపో, బతుకుతావు. ఓకే? Sorry. థాంక్స్. రిపేర్లు చేస్తే చాలండి, 20 లక్షలు ఎక్కువ వస్తాయి. మీ మావయ్య గారు కూడా చెప్తుండేవారు, పాపం పోయారు. 3 పార్టీలు రెడీ అండి, అందులో బాంబే పార్టీ ఊటీలోనే ఉంటున్నారు. సరే, మీరు రాగానే మాట్లాడి సెటిల్ చేద్దాం అనుకుంటున్నాను. సరే అండి, తప్పుగా అనుకోకండి. నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ ఉంది, నేను ఇక్కడే ఉంటాను. సారీ మేడం. ఇట్స్ ఆల్ రైట్. లవ్లీ హౌస్. దీని ఎందుకు అమ్మడం? రెనోవేట్ చేసి మన హాలిడే హోమ్ గా ఉంచుకోవచ్చు కదా. No. ఏ? Too many bad memories. ఏమండో, అమ్మగారిని జాగ్రత్తగా తీసుకెళ్ళండి, మెట్లు కొన్ని ఇరిగిపోయి ఉన్నాయి. ఇక్కడి నుంచి నేను చేస్తున్నారు. గెట్ అవుట్. మా నాన్న స్టడీ ఇది, కొంచెం బుక్స్ చాలా బోజు ఉంటుంది. ఉండు ఉండు ఉండు. మా రూమ్ మేడ మీద.
ట్రావెల్ చేసినట్టుంది. ఏది మారలేదు. ఇక్కడ 2 చిన్న టేబుల్స్ ఉండేవి నాకు, అభయ్కి. ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్కులు సరిగా రాలేదంటే అభయ్ దాన్ని అల్మార్ కింద దాచిపెట్టేవాడు. ప్రోగ్రెస్ రిపోర్ట్ బీడీనా? మహాల్లరి గళం మేము. ఇక్కడ ఒక పలక ఉండేది, దాన్ని ఐ డోంట్ బిలీవ్ దిస్. వాట్? ఇదేంటి ప్రోగ్రెస్ రిపోర్టా? అభయ్ డైరీ. ఈరోజు 18 మే 1972. ప్రియమైన డైరీ. ఈరోజు ఆ శని ఇంట్లోకి వచ్చేసింది. ఎవరు? మా పిన్ని. మా నాన్నకి ఆవిడకి చాలా రోజులుగా సంబంధం. మా అమ్మ అందువల్లే ఆత్మహత్య చేసుకుంది. మా అమ్మ పోయి 2 నెలలు కూడా కాలేదు, ఆమెను మా నాన్న ఇంటికి తీసుకొచ్చేశారు. నాకు క్లియర్గా అర్థమైంది, మా కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన దెయ్యమని. అభయ్, విజయ్ కిందకి రండి. ఇక నుంచి ఈవిడే మీకు అమ్మ, నా న్యూ వైఫ్. భక్తితోనూ ప్రేమతోనూ చూసుకోండి. ఓకే? కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి. God bless you. తన ముఖంలో కపటం, నోట్లో సిగరెట్ వాసన, వీటిని బట్టి అర్థమైంది తన ఎలాంటిదో. జూన్ 20. ప్రియమైన డైరీ. నాన్నెప్పుడు మమ్మల్ని పట్టించుకోకుండా దాంతోనే గడిపేవాడు. ఇద్దరు పగలు రాత్రి తాగుతూనే ఉండేవారు. ఎవరా అదే? Stop it! No! Stop the bloody nonsense! నీ గురించి నాకు తెలీదు. ఆగస్ట్ 20. ప్రియమైన డైరీ. Stop it, I say! ఆకర్షణ తగ్గే కొద్దీ కామం గొడవగా మారడం మొదలయ్యింది. You called me donkey! కానీ ఆ గొడవ ఈ రోజు రాత్రి శృతి మించింది. No! జయంతి వద్దు, ప్లీజ్ వెళ్ళదు. ఏదో కోపంలో కొట్టేశాను. ఆ శని ఈ రోజుతో వదిలిపోతోందని దేవుడికి మనసులోనే నమస్కరించాను. జయంతి వద్దు. నో ప్లీజ్. ఆ దేవుడికి ఇంకా మా మీద దయ రాలేదు. అది ఇంట్లోంచి పోలేదు. అక్టోబర్. మా కళ్ళకి హీరోలా కనిపించాడు. నవంబర్ 3. ప్రియమైన డైరీ. ధనుష్ కోటి, విజయ్, నేను మొదటిసారిగా బీడీ కాల్చా. వాసన వస్తుందిరా. చూడు. ఆ రోజే మొదటిసారిగా ఆ శని తప్పు చేస్తుండగా మేము చూసాం. ఎవరు నేను చెప్పలా అది చెడ్డదని? ఎవరు ఎప్పుడైనా ఒకసారి మా మావయ్య వచ్చినప్పుడు, బాయ్స్ డోంట్ కంప్లైంట్ టూ మచ్. ప్రేమగానే చూసుకుంటున్నారుగా, అడ్జస్ట్ అయిపోవడమే మంచిది. మీ చెల్లెలు చావు కారణమైన వాళ్ళతో మీరు అడ్జస్ట్ అవ్వగలరేమో కానీ మేము అడ్జస్ట్ కాలేము మావయ్య. అబే షడప్, వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు మావయ్య. ఈ వేషాలని మీ ఇలాంటి వాళ్ళు చూస్తున్నప్పుడే మావయ్య, మీరు వెళ్ళిపోగానే ఇది రాక్షసిగా మారుతుంది. మీరు మమ్మల్ని తీసుకెళ్ళిపోండి మావయ్య. ఈ ఇల్లు మందే అని కోర్టులో కేసేద్దాం. మేము ఈ నరకం నుంచి బయటపడే ఒక్క అవకాశం లేకుండా చేశాడు మావయ్య. నేనేం పిల్లల్ని వద్దనుకునేవాడిని కాదు. ఒకరు పుడతారనుకున్నాను. నా కర్మ కాలి కవల పిల్లలు పుట్టారు. సిగరెట్
మీరు ఆశపడ్డట్టు పెంచడానికి ఒక అబ్బాయిని తీసుకెళ్ళండి, నేనే వద్దనడం లేదు. కానీ నా ఇష్ట ప్రకారం పెంచడానికి నాకు ఒక అబ్బాయి కావాలి. నాకు రైట్స్ ఉన్నాయి. ఓకే, మీకు పూర్తి హక్కులు ఉన్నాయి తెలుసు, అందులో ఏ సందేహం లేదు. వాళ్ళని డిసైడ్ చేసుకునేవ్వండి. అభయ్, విజయ్. నా భవిష్యత్తును ఒక చిల్లర కాయిన్ నిర్ణయించింది. విజయ్ అదృష్టవంతుడు. అమ్మ ప్రసవించే సమయంలో కూడా విజయ్ను ముందు పంపించి ఆ తర్వాతే నేను ఈ లోకంలోకి వచ్చానట. కవల పిల్లల్లో రెండో వాడిగా బయటకు వచ్చిన వాడే మొదటి రూపం దిద్దుకున్నది. తమ్ముడు అదృష్టవంతుడు. ఇప్పుడు కూడా అంతే, తమ్ముడికి అనుకూలంగా బొరుసు పడింది. పత్రికల్లో పురుగుల మందు తాగి చనిపోయిన వారి గురించి చదివాను. నాకు మాత్రం చావు రాలేదు, వాంతొచ్చింది. He is very lucky. God is great. 1 minute. Yes. Take care of him. స్కూల్లో అబ్బాయి యాక్టివిటీస్ బాగున్నాయా? లేదు డాక్టర్, స్కూల్లో కూడా ఏవో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడంట, టీచర్ చెప్పారు. యూ బ్లడీ రాస్కల్. సానుభూతి సంపాదించడానికి ఆడే ఆత్మహత్య నాటకాలు నా దగ్గర కాదు. నీకు నిజంగా చావాలంటే నాతో చెప్పు, నేను దారి చూపిస్తాను. అర్థమైందా? మళ్ళీ స్కూల్కి నామం పెట్టడానికి ఈ నాటకాలన్నీ ఆడుతున్నాడు. కరెక్ట్గా సాయంత్రం అయితే జ్వరం వస్తుంది. మరుసటి రోజు స్కూల్ మొదలవగానే తగ్గిపోతుంది. అదెలాగండి? లేచి వెళ్ళి చన్నీళ్లతో స్నానం చేయమనండి, రోగం కుదురుతుంది. స్కూల్ ఎగ్గొట్టడానికి ఇదో సాక? వెళ్ళి చన్నీళ్లతో స్నానం చేయి. లే. నేను అనుభవిస్తున్న కష్టాలలో నాకుండే ఒకే ఒక ఓదార్పు మా అమ్మ జ్ఞాపకాలే. అమ్మ అమ్మ అమ్మ. ఆ రోజు రాత్రి జ్వరం ఎక్కువైంది. అమ్మ కల్లోకి వచ్చింది. కళ అనే మొదట అనుకున్నాను. అమ్మ వచ్చింది, మాట్లాడింది. దేనికి బాధపడద్దు, నేనున్నాను, ఏమైనా నాకు చెప్పు. కళ చెదిరిపోతే నువ్వు వెళ్ళిపోతావుగా, పగలెలా మాట్లాడను. ఇది నిజం కాదనుకుంటున్నావా? ఒకవేళ కలే అయినా పగలు కూడా వస్తాను. నేను రాలేకపోతే డైరీలో రాసిపెట్టు, డైరీ ద్వారా మాట్లాడుకుందాం, సరేనా? ప్రియమైన అమ్మ, ఈరోజు నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. దానివల్లే వచ్చింది. అమ్మా, చిన్నప్పుడు నాకు తల దువ్వేదానివిగా, ఈరోజు అలా దువ్వవా అమ్మా? అదేడ్చిందిలే, నువ్వు దువ్వమ్మా. అరగంట నుంచి అరిచి చస్తున్నాను, నీకు వినపట్టలేదా? మలేరియా వచ్చింది. నేను అప్పుడే చెప్పాను, నాన్న నన్ను చన్నీళ్ళతో స్నానం చేయమన్నాడు. అంతా దీని మాట వినే. అభయ్, టేక్ కేర్ ఆఫ్ హిమ్. నేను వస్తాను. ఐఎమ్ సారీ అభయ్, వెరీ సారీ. నన్ను క్షమిస్తావు కదా? జయంతి, మలేరియా రావడం మంచిదైంది. అమ్మ నాకు ఇంకా దగ్గరైంది. ప్రేమాభిమానం కరువైన నరకం లాంటి ఇంట్లో అమ్మది నాది ఒక స్వర్గలోకం, ఒక స్వప్నలోకం. జనవరి 17. ప్రియమైన డైరీ. అమ్మా, నాన్నకి ఈరోజు 2 హార్ట్ అటాక్ వచ్చింది.
నాన్న 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 ఏం కాదు అభయ్ నాన్న చూసుకో నేను ఇప్పుడే వస్తాను నాన్న అమ్మా దిగులు పడకు నాన్న ఆయన నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి అదేం చేస్తుందో చూడు పో. హలో హిస్ డైయింగ్ నేనేమైనా రాయించుకోవాలా? నేనేం చెప్పినా అతను వింటాడు. నువ్వే కదా లాయర్వి, నువ్వే చెప్పాలి. బిల్లు రాయించుకోవాలా లేదా లెటర్ ఏదైనా రాస్తే తర్వాత ప్రాబ్లం? డాక్టర్ని పిలవమంటే లాయర్ని పిలుస్తావా దెయ్యమా? ముందు నువ్వు చావాలరా, నువ్వు చావాలి. కొట్టొద్దని చెప్పు నాన్న. కొట్టొద్దని చెప్పు నాన్న. అమ్మా 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 ఇప్పుడు నాన్న కూడా నీ దగ్గరికి వచ్చేసారా? మరి నేను మాత్రం ఒంటరిగా ఎలా ఆ రాక్షసుతో ఉండగలనమ్మా? నేను నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా. ఇప్పుడొద్దు, నేను పిలిచినప్పుడు రా. నువ్వు కూడా వచ్చేస్తే విజయ్ని ఎవరు కాపాడతారు? ఇప్పుడు నీకో పనుంది. రాయించుకోలేదు. అభయ్ చేసిన గొడవ వల్ల ఏం రాయించుకోలేకపోయాను. ఈ లోకవాడు చచ్చాడు. ఆస్తంతా మనకే వస్తుందని చెప్పేవి ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? 1 సంవత్సరం వాడితో పడుకున్నది వేస్ట్ అయింది. I'm telling he's dead. I'm finished. నేను చావనురా, నేను చావను. I will live on. జనవరి 19. ప్రియమైన డైరీ. అమ్మా, ఇల్లంతా శుభ్రం అయ్యింది. కొంచెం శవం వాసన అంతే. ఎవరు తలుపులు తెరవడానికి వీల్లేదు. ఇది నా ఇల్లు, నా లోకం. నా అనుమతి లేనిదే ఎవరు లోపలికి రాలేరు. हेलो, यस विजय हियर. कौन? हेलो, हेलो, यस यस सर, सर विजय हियर. यस सर, నేను ఎప్పుడు చెప్పాను కదండి, అది అది కరెక్ట్ అండి. అభయ్, హలో హలో. ఎవరు? పోలీస్ కమిషనర్. అభయ్ ప్రాణాలతో ఉన్నాడని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. అభయ్? యా.
హలో సార్, సిగ్నల్ వీక్గా ఉంది ఇక్కడ. కున్నూరు పెరెడ్ గ్రౌండ్లో రెండు చోట్ల కరెక్ట్గా నేను వెతుకుంటూ వచ్చినవాడు మూడో చోటికి రాకుండా ఉంటాడనుకుంటున్నావా? కాదు విజయ్, అది ఐ డూ. ప్లీజ్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. ఫర్ ఆల్ యూ నో, మనం ఇక్కడే నిలబడి మాట్లాడుకుంటుంటా, వాడు అక్కడ బయట నుంచి మనం చూస్తుంటాడు. యూ రియలీ డోంట్ నో అబ్బాయి ఫుల్లీ వెల్. ఐ డూ. కమ్ ఆన్. ఈ రోజు బాంబే పార్టీతో మాట్లాడతాను, మీరు రేపు వస్తారా? వద్దు, మేము రేపే ఢిల్లీ బయలుదేరి వెళ్ళిపోతున్నాం. మరి ఇప్పుడు పోలీస్ స్టేషన్. అబ్బాయి అబ్బాయి పిదుగు పిదుగు. వెళ్ళి రైట్ లో తిరగండి. ఏంటి? కాదు, ఎవరో మాట్లాడినట్టుంటేను. నేనే డ్రైవర్తో మాట్లాడుతున్నాను. ఏమైంది? నో, నథింగ్. తీసుకెళ్ళిపోయింది రాక్షసి. ఏంటి ఏంటి తీసుకెళ్ళిపోయింది? నా డైరీని. డైరీయా? కథలో వినే ఉంటావు, రాక్షసుడి ప్రాణ చిలకలో ఉంటుంది. చిలక నలిపేస్తే రాక్షసుడు చచ్చిపోతాడు. తీసుకెళ్ళిపోయింది నా డైరీని. నా ప్రాణమే ఉంది అందులో. రాక్షసి. విజయ్, ఈ డైరీ నువ్వు కూడా చదివావు కదా. ఇవి కేవలం పిచ్చి రాతలు కావు, ఒక పసివాడి ఆక్రందనలు. నీకు తల్లి ప్రేమ మరీ ఎక్కువగా ఉంటే దాన్ని ఈ బేబీకి మాత్రం రిజర్వ్ చేసి ఉంచు. అభయ్ ఓ హంతకుడు. మీరు హత్యలు చేస్తున్నారు, వాటికి మెడల్స్ తీసుకుంటున్నారు. ఇదే న్యాయం? న్యాయం? వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? అభయ్కి హత్య చేయడం అనేది ఓ హాబీ, నాకు డ్యూటీ. ఐ సఫర్ మై కిల్లింగ్స్ మ్యామ్. డోంట్ షౌట్. ఓకే, ఐఎమ్ సారీ. నేను చంపేటప్పుడు లోపల నేను చూస్తూ ఉంటాను, కానీ అభయ్ లిసన్ టు మీ. వాట్ ఆర్ యు? ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్, చెప్పండి. వాడికి కావాల్సింది నా ప్రాణాలే కనుకైతే క్షమించడానికి కూడా ప్రయత్నిస్తాను. కానీ నీకు మన బిడ్డకి వాడు అపకారం తలపడితే, వాడు తోడబుట్టిన వాడైనా సరే అయినా సరే చంపాల్సి వస్తుంది. యా సార్, మిమ్మల్ని కలవడానికి ఒకతను వచ్చాడు. ఎవరు? మిమ్మల్ని చిన్నప్పటి నుంచి తెలుసు అంటున్నాడు. చూడబోతే పిచ్చివాళ్లా ఉన్నాడు. పేరు తెలీదు సార్. ఇక్కడి వాడే, లోపలికి రానివ్వం, కానీ మీ పేరు చెప్పాడు, అందుకని. ఓకే, నేను వస్తాను. ఓకే సార్. నేను వెళ్ళి చూసొస్తా. వెయిట్ వెయిట్, లాక్ చేసి తాళం. నేను స్నానానికి వెళ్తున్నాను. ఏంటి సార్? You lost your key? I will open it for you, sir. Here you go, sir. Thank you. Welcome, sir. ఏయ్, ఇతనే సార్. చాలు చాలు, నన్ను గుర్తుపట్టాలా నన్ను? ధనుష్ కోటి.
లేకపోచి చి 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 ఏంట్రా చి ధనుష్ విజయ్ is that you? క్యాట్ ఎక్కడుందో చూడమా ప్లీజ్. సారీ సారీ సార్. ఏం సార్ కీ దొరికిందా? ఏ కీ? మీ రూమ్ కీ సార్. నేను హౌస్ కీపింగ్ సార్. ఇప్పుడే మీ రూమ్ కీ ఓపెన్ చేశాను కదా సార్. గుడ్ నైట్ సార్. ఇన్స్పెక్టర్ బండిలో మనిషి ఉండాలి. నో ఛాన్స్. ఐ నో దట్ బట్ బాడీ లేదు సార్. ఆర్ యూ షూర్? ష్యూర్. Hello. Yes. Ask him to wait. I'll come. నాన్న వచ్చాట వెళ్ళొస్తాను. తేజు భయపడకు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద బేబీ ప్లీజ్. ఇప్పుడు వచ్చేస్తాను. విజయ్ బయట సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఎందుకైనా తలుపు లాచ్ వేసి ఉంచుకో. ఇప్పుడు వచ్చేస్తాను. Where are you guys? Waiting for you, sir. Oh, thanks. ఒక మనిషిని కంట్రోల్ చేయలేమా? ఇంత పోలీస్ సెక్యూరిటీ ఉంది, మనం ఇద్దరం కమాండోలో ఉన్నాం. మన ఇద్దరం కమాండోలమే, కానీ అభయ్ ఓ ఫుల్ బెటాలియన్. సార్ మీరు భయపడే లెవెల్కి వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ హిమ్? అభయ్ తన చరిత్రలో భయం అనే మాట ఎరగడు. దట్ మేక్స్ హిమ్ సో స్పెషల్. నాకు కొంచెం భయం ఉంది, అది తేజు గురించి. దట్ మేక్స్ మీ వీకర్ అండ్ నాట్ సో స్పెషల్. స్టాఫ్ ఎంట్రన్స్ ఎక్కడుంది? అల్లిదే సార్. బనీ ఇక్కడ ఉంది ఎంట్రన్స్ ఇదే సార్. చాలా ఎంట్రన్స్లు ఉన్నాయి సార్. అదే నాకు భయంగా ఉంది. కెప్టెన్, మేము ఎయిర్పోర్ట్ వెళ్ళే వరకు కీప్ అన్ ఐ ఆన్ ది ఫైర్ లెఫ్ట్. ఐఎమ్ కన్సర్న్. రైట్ సార్. సార్ యూ నీడ్ ద గన్. లేదు, లోపలికి వచ్చి రైట్ సార్. యూ బ్రాట్ ఎనీ ఎక్స్ట్రా క్లిప్స్? ఉన్నాయి సార్, 4. గుడ్. ఇది స్టాఫ్ ఎంట్రన్స్ సార్. ఇందులో ఎవరెవరు? Did you see him? No, sir. Man, ready, sir. సార్, ఆ గుండె 3 లిఫ్ట్ లోనే వెళ్ళాడు. 10th floor security, 10th floor security, come in. 10th floor security. Standing by, sir. Over. Now listen carefully. Okay, 10th floor లో సర్వీస్ ఎలివేటర్ ఉంది. సర్వీస్ ఎలివేటర్, ఈ ఫుడ్ అవి తీసుకొచ్చే ఎలివేటర్. ఆ ఎలివేటర్ దగ్గరికి వెళ్ళండి. నడవకండి, పరిగెత్తండి. ఓవర్. సర్వీస్ ఎలివేటర్ దగ్గరికి వెళ్తున్నాం సార్. ఓవర్. హోల్డ్ ఇట్. ఆర్ యు ఆర్మ్డ్? ఆర్ యు ఆర్మ్డ్? ఓవర్. ఎస్, ఐఎమ్ ఆర్మ్డ్ సార్. చేతిలో పిస్టల్ ఉంది. ఓవర్. గుడ్.
బీ వెరీ కేర్ఫుల్ లిఫ్ట్ లో వచ్చేవాడు చాలా డేంజరస్ ఫెలో. స్టాండింగ్ బై సార్. ఓవర్. సార్ లిఫ్ట్ వచ్చింది సార్. ఓవర్. అండ్ ఓవర్. లిఫ్ట్ లో ఎవరు లేరు సార్. ఓవర్. ఓకే సార్. ఓవర్. ఓకే మేనన్, ఐ నీడ్ ది గన్ నౌ. ప్లీజ్ సార్. 11వ ఫ్లోర్ నుంచి 10వ ఫ్లోర్ కి రావాలని ట్రై చేస్తాడు, రానివ్వకండి. ఐఎమ్ కమింగ్ దేర్. ఓకే సార్. ఓవర్. రాజేష్ నువ్వు కింద సార్. ఫైర్ ఎగ్జిట్ సార్. సారీ సార్, పైన ఉన్నాడు సార్. విజయ్ సార్, హెల్మెట్. Put your hands up. That's better.
అమ్మా ఇది కొడుతుంది మళ్ళీ 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 బాబు అమ్మా 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 అబ్బాయి వద్దురా వచ్చే అమ్మ దగ్గరకు వచ్చి అమ్మా అమ్మా వద్దు నాన్న Take her to safety. Yo, go. Come this side. Madam, go that side. నేను చెప్పేది Vijay sir, are you all right? Sir, Vijay sir, sir, Vijay sir.
No, 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 no! Oh! Push! No, wait! Hey, wait! ఏంటి చావంటే భయమా? ఎవరికి లేదు? నాకు లేదు. నేను మృత్యువుతో ఆడుకునేవాడిని. నాకు చావంటే భయం లేదు. నేను భయం లేని అబ్బాయిని. సరే సరే, నువ్వే గొప్పవాడివి. పైకి రా, పైకి రా. అబ్బాయ్, పడ్డ కష్టాలు చాలరా. అమ్మ దగ్గరికి వచ్చేరా. రా నాన్న. పైన నా రక్తం పంచుకున్న తమ్ముడు, కింద నాకు రక్తాన్ని పంచి జన్మనిచ్చిన తల్లి. అభయ్ కుమారా, అభయ్ కుమారా, ఎక్కడికి వెళ్తావు అభయ్ కుమారా? ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి. మా అభయ్, ఇక్కడున్నా నాన్న. అమ్మ దగ్గరికి వచ్చే రారా నాన్న, రా. ఇంకా కొంచెం పనుంది. రాకుండా దానివల్ల విజయ్ పడిపోతాడమ్మా. అదక్కడ లేదు, ఇక్కడికి వచ్చి నన్ను వేధిస్తోందిరా. అప్పుడు అది అక్కడ అది అమ్మాయి కాదురా. ఇలా చూడు, ఇక్కడుంది. ఇది ముందే ఎందుకు చెప్పలేదు? నువ్వు అడగలేదే. అభయ్, నో, చెప్పేది విను అభయ్, ప్లీజ్. నువ్వు భయపడద్దు, నీకేం కాదు. ముందు దీని సంగతి చూసి నీ పెళ్ళానికి సారీ చెప్పు. అభయ్, అది కింద పడే. ప్రాణాల మీద ఆస్తుంటే నేను చెప్పినట్టు విను. నువ్వెవర్రా నేను ఉండాలో పోవాలో నిర్ణయించడానికి? నేనే నిర్ణయిస్తా. పడిందిరా బొమ్మ, చూడు. అభయ కుమార, అభయ కుమార, మృగాల జాతిని పుట్టిన మనిషి, దైవజ్యోతిలో కలిసేవా? కంగ్రాచులేషన్స్ మిస్సెస్ అండ్ మిస్టర్ విజయ్. కవల పిల్లలు పుడతారు.
కంగారు పడుకో. ఈ పిల్లలకు ఆ పరిస్థితి రాదు. ఎందుకంటే వీళ్ళకి మంచి అమ్మా నాన్న దొరికారు. నువ్వు, నేను.